మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సో హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మనము మోడల్ పేపర్ ఏదండి మనకు 11th అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఏదైతే మనకు 15 పేపర్స్ ఉన్నాయో ఈ 15 పేపర్స్లో 11th పేపర్ అనేది ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి సెక్షన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పేపర్ డిస్కషన్లోకి మనం వెళ్ళడానికి ముందుగా మనం చేయబోతున్నటువంటి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సో మనకు ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో మన ఛానల్ నుంచి, సో అవి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మనకు S&S పబ్లికేషన్ యాప్, మనకు ఆన్లైన్ కోర్స్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు సో ఖచ్చితంగా మనకు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో బెస్ట్ క్వాలిటీతో మనకు కంటెంట్ అనేది కంప్లీట్ సిలబస్లో దొరుకుతుంది ఇక్కడ. సో తర్వాత వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్లో వచ్చేసి మీ అకౌంట్లో కనుక సో @S పబ్లికేషన్స్ అని చెప్పి సెర్చ్ చేశారా అంటే మన ఛానల్ అనేది వస్తుంది, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి కోసం. సో తర్వాత మనం చూసినట్టయితే మీరు గ్రూప్ 4కి వచ్చేసి ప్రిపేర్ అవుతున్నారు. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి ఆ పోస్ట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో కానీ మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారో తెలుసా? సో ఏపీ స్టేట్కి సంబంధించి రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఇండైరెక్ట్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు. అంటే సో గ్రూప్ 4 కనుక మనం గట్టిగా ప్రిపేర్ అయ్యాము అంటే దీని తర్వాత రాబోయేటువంటి సో ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఈ నోటిఫికేషన్ కావచ్చు, ఇంక ఏ స్టేట్ నోటిఫికేషన్స్కి ఇచ్చినా కానీ సిలబస్ అనేది దరిదాపు సేమ్గా ఉంటుందా? ఓకే, సో సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాము అంటే గ్రూప్ 4కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దాన్ని మనం పర్ఫెక్ట్గా చేసాము అంటే రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా అదే సిలబస్ ఉంటుంది, పెద్ద మార్పులు అయితే ఉండవు అనమాట. సో కాబట్టి ఈ ఒక్కటి కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామంటే మిగతా వాటన్నిటికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే సో మనకు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా మనం ఇండైరెక్ట్ గా ప్రిపేర్ అయినట్టేను. సో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చా? ఎస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నది ఒక జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేది మాత్రమే కాదు, తర్వాత రాబోయేటువంటి ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో సిలబస్ సేమ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా విజయం అనేది మన సొంతం అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది సో చాలా పర్ఫెక్ట్గా సో మంచిగా చేయడానికి సో ట్రై చేయండి. సో ఇది నా సజెషన్ అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి సో వచ్చేస్తాయి, ఒక్కసారిగా వచ్చేస్తాయి. మనం ఈ గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది వాటికి కూడా ఉపయోగపడే విధంగా మనము ప్రణాళిక అనేది రచించుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మనం వచ్చేసి ఈ పేపర్లో 11th పేపర్లో ఉన్నటువంటి సో ఈ మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో మనం ఒక్కొక్క క్వశ్చన్ ని సో మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555777 and 9032064822. సో ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 89వ ప్రశ్న వచ్చేసి ఏమి ఇచ్చాడంటే క్రింది వాటిలో ఏది సరి అయినది అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. సో చూద్దాం. దీనికి వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే మొదటి ఆప్షన్ అంకగణిత సగటు లెస్ దాన్ రేఖాగణిత సగటు హార్మోనిక్ సగటు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక 3 విషయాలకు సంబంధించి సంబంధాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో వేటి మధ్యలో ఇచ్చాడు? అంకగణిత సగటుకి, రేఖాగణిత సగటుకి, హార్మోనిక్ సో హార్మోనిక్ సగటుకి మధ్యలో మనకు సంబంధం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వీటి మధ్య ఉన్నటువంటి సో సరి అయినటువంటి సంబంధం అంటే మనం ఏం చెప్పొచ్చు? అంకగణిత సగటు సో రేఖాగణిత సగటు కన్నా సో గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ ఉంటుంది. సో రేఖాగణిత సగటు వచ్చేసి హార్మోనిక్ సగటు కన్నా ఎక్కువ ఉంటుంది. సో అంకగణిత సగటు గ్రేటర్ దాన్ రేఖాగణిత సగటు గ్రేటర్ దాన్ హార్మోనిక్ సగటు అనేది ఈ 3 అంశముల మధ్య ఉన్నటువంటి సరి అయినటువంటి సంబంధాన్ని చూపిస్తుంది అనమాట. కాబట్టి రెండో ఆప్షన్ మనకు 89వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అవుతుంది.
సో మోడల్ పేపర్ 11లో 89వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే తర్వాతి ప్రశ్న. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూసినట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బట్ పై చార్ట్కి సంబంధించి ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడో అసలు ఏం కనిపెట్టాలో మనం చూద్దాం. 6 నగరాల మొత్తం జనాభా శాతం పంపిణీ శాతం పంపిణీ పంపిణీని క్రింద పై చార్ట్ చూపిస్తుంది. 6 నగరాల మొత్తం జనాభా ఇచ్చేసాడు ఇక్కడ. సో 6 నగరాల మొత్తం జనాభా సో 18,44,000 ఇచ్చేసాడు అనమాట. సో 18,44,000 సో మొత్తం జనాభా అనమాట. ఆ 6 పట్టణాలకు సంబంధించినటువంటి జనాభా. పై చార్ట్ అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పి ఇస్తున్నాడు. సో ఏ అనేది ఒక పట్టణము, BCDEF మొత్తం 6 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాభా యొక్క శాతం అనేది ఇచ్చేసాను. ఏ పట్టణంలో మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్తున్నారు. ఇంకొకటి మొత్తం 6 పట్టణాల్లో కలిపి ఎంత జనాభా ఉందనేది కూడా చెప్పారు. అయితే మనం ఏం కనిపెట్టాలి. సో 90వ ప్రశ్న అంటే 90 నుంచి 91 వరకు అనమాట. అంటే 90వ ప్రశ్న 91వ ప్రశ్న రెండిటి కూడా ఇదే డేటాని ఈ పై చార్ట్ను వాడుకొని మనం ఆన్సర్ అయితే చేయాలి. సో 90వ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సి నగరం యొక్క జనాభా ఎంత, సి అనేటువంటి నగరం యొక్క జనాభా ఎంత అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే సి అనేటువంటి నగరం యొక్క జనాభా శాతం ఎంత, 23.70. ఓకే, సో పాయింట్ తర్వాత మనకు 7 తర్వాత 0 ఉన్నా 0 లేకపోయినా వచ్చేటువంటి సో నష్టం ఏం లేదు. సో కాబట్టి 23.7గా మనము తీసుకోవచ్చు అనమాట. సో సి అనేటువంటి పట్టణం యొక్క జనాభా 23.7% అనమాట. 23.7%. సో దేంట్లో మొత్తం జనాభాలో సి అనేటువంటి నగరం యొక్క జనాభా 23.7% అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ మొత్తం జనాభాలో 23.7% అంటే ఎంత అనేది మనం కనిపెట్టాలి. సో ఇది ఇక్కడ మన యొక్క టాస్క్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో చూడండి 23.7 డివైడెడ్ బై 100 ఇంటూ సో 18,44,000 ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి 100లో ఉన్నటువంటి 2 సున్నాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సున్నాలని మనం క్యాన్సిల్ కొట్టేయచ్చు. ఓకే, సో ఈజీగా. సో తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఒక 0 ఉండదు, ఇక్కడ 23.7 ఉంది కాబట్టి అంటే ఒక 10లా తీసుకుందాం అనమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1844 ఇంటూ 10గా రాసుకోవచ్చా. ఇప్పుడు ఈ లాస్ట్ 2 సున్నాలు పక్కన పెట్టేసామంటే క్యాన్సిల్ కొట్టేసామంటే సో ఇంటూ 10 ఉంటుంది. సో కాబట్టి ఈ 10తో కనుక 23.7ను గుణించామనుకోండి ఏమవుతుంది. సో సింపుల్గా 237 ఇంటూ 1844 సో 1844 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 237 ఇంటూ 1844 యొక్క విలువ ఎంత అయితే వస్తుందో అదే మన ఆన్సర్ అయితే. ఓకే, సో ఖచ్చితంగా అవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4 ఇంటూ 7 అంటే 4 ఏళ్ళ 28 అంటే ఖచ్చితంగా 1ల స్థానంలో 8 అయితే ఉంటుంది. బట్ అట్లా మనం షార్ట్ లిస్ట్ చేయడానికి ఆన్సర్ అయితే సో ఛాన్స్ అయితే మనకి లేదనమాట. ఓకే, సో 18 2 వేసుకుందాం అనుకోండి. ఓకే, సో 18 సో 2 వేసుకున్నా మనకు 36. సో ఓకే, సో చూద్దాం అంటే దరిదాపులు మనకు ఈ 2 ఆప్షన్స్కి దగ్గరగా వచ్చేటువంటి ఛాన్స్ అనమాట. సో ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ వచ్చేటువంటి సో ఛాన్స్ ఉంది. బట్ చూద్దాం ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనిపెట్టడానికి కూడా మనకి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి సో మొత్తం అనేది కనిపెడదాం అనమాట. సో మనం గుణించాలి, తర్వాత ఫైనల్గా ఆన్సర్ తీసుకోవాలి. సో 1844 ఇంటూ 237 ఇంటూ 237. సో చాలా పెద్ద నెంబర్స్ కాబట్టి నార్మల్ పద్ధతిలోనే చేద్దాము. ఇంకే సో ఎందుకంటే టైం అనేది పడుతుంది కదా. సో 7×4 = 28. సో అగైన్ 28 అనమాట. సో అంటే 30 అయిపోతుంది. సో 7×8 = 56 ఒక 3 అంటే 59 అయిపోతుంది అనమాట. సో 59. సో 7×1 = 7. ఇంకే సో ఒక 5 అంటే 12 అనమాట. సో తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే నెక్స్ట్ సో పెద్ద నెంబర్ కాబట్టి క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత 3×4 = 12. సో 3×4 = 12 మళ్ళీ 1 అంటే 13. సో 3×8 = 24. ఓకే, సో 8×3 = 24. 1 అంటే 25. సో 3×1 3 1 2 అంటే 5 అనమాట. సో తర్వాత 2 తీసుకున్నట్లయితే సో 2 కనుక తీసుకుంటే మనకి ఇక్కడ సో 2×4 = 8.
2 నాలుగుల 8, సో 2తో 4ను గుణించామంటే 8, 2తో 4 గుణించామంటే 8 వచ్చింది. తర్వాత 2తో 8 గుణించామంటే సో 2 8 16 అవుతుంది అనమాట. 16. సో 1 మిగులుతుంది. 2 1 2. ఓకే, సో 1 ఉంటుంది కాబట్టి 3 వచ్చేస్తుంది అనమాట. సో 2 1 2, ఇదొక 1 ఉందన్నమాట. సో మొత్తం 3 వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అని చూద్దాం. సో ఎక్కడైతే మనకి కరెక్ట్గానే ఉంది, సో ఇదైతే కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం 1 5 6 మనం తీసుకున్నామంటే సో ఇక్కడ ఎంత అవుతుంది, మొత్తం 17 వచ్చింది కదా. సో ఇదొక 10, ఇదొక 7 అనమాట, 17. సో 6 1 అంటే 7, 7 1 5 అంటే 12, 12 1 అంటే 13 అనమాట. సో ఈ 3 ఒకటి వచ్చేసింది. తర్వాత 3 + 1 అంటే 4 అనమాట. సో మనం చూసినట్టయితే మొత్తం వాల్యూ వచ్చేసి మనకు 43. ఓకే, సో 43 7 0 2 8 అనేది రావాలి. సో 43 7 0 అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉందో మనం చూద్దాం. సో 43 7 0 అనేది సో మనకు ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి సో 90వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే సో ఖచ్చితంగా మనం మొదటి ఆప్షన్ని తీసుకోవచ్చు. ఓకే, సో లెంతీ క్యాలిక్యులేషన్ కాబట్టి కొంచెం టైం అయితే ఓకే సో పడుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇదే డేటా పైన మనకు ఇంకొక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ప్రశ్న వచ్చేసి మనం ఏమి ఇచ్చాడో చూద్దాం. బి మరియు ఈ నగరాల మధ్య జనాభా తేడా ఎంత అని చెప్పి అంటున్నాడు. సో బి అనేటువంటి నగరంలో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకోవాలి. తర్వాత ఈ అనేటువంటి జనాభా, ఇంకా ఈ అనేటువంటి నగరంలో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకొని అప్పుడు ఆ రెండింటి మధ్య మనం వ్యత్యాసం అనేది తీసుకోవాలి. జనరల్గా అయితే అలా చేయడం వల్ల టైం అనేది ఎక్కువ పడుతుందా? ఎస్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే బి మరియు ఈ అనేటువంటి జనాభాలకు సంబంధించిన శాతం అనేది ఉంది కదా. ఓకే, సో ఆ శాతం మధ్య వ్యత్యాసం తీసుకొని ఆ వ్యత్యాసం అనేది మొత్తం ఇచ్చినటువంటి ఓకే సో ఆ 6 నగరాల యొక్క జనాభాలో ఎంత ఉంటుంది అనేది కనిపెడితే సరిపోతుందా? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బి అనేటువంటి నగరంలో ఉన్నటువంటి జనాభా యొక్క శాతం ఎంతో చూస్తాను. సో బి అనేటువంటి నగరంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 10.6%. సో 10.6% అనమాట. సో తర్వాత ఈ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి జనాభా యొక్క శాతం ఎంత? ఈ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి జనాభా యొక్క శాతం తీసుకుంటే 7.50. సో 7.50. ఓకే, సో 10.60లో నుంచి 7.50ని తీసేసేయాలి. సో తీసేసామంటే ఎంత వస్తుంది? ఇక్కడ 60లో నుంచి 50 పోయిందంటే ఓకే సో 0.10, 10లో నుంచి 7 పోయిందంటే 3 అనమాట. అంటే శాతాల ప్రకారంగా చూసినట్లయితే మనకు బి అనేటువంటి నగరము ఈ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి జనాభాల మధ్య శాతంలో ఎంత తేడా ఉందంటే 3.1% ఉంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మొత్తం జనాభాలో 3.1% జనాభా ఎంతో కనుక్కుంటే అదే కదా బి అనేటువంటి ఈ అనేటువంటి నగరాల మధ్య జనాభాలను సపరేట్గా కనుక్కొని తేడా తీసుకున్నప్పుడు వచ్చేటువంటి విలువ కూడా అదే కదా. శాతాల మధ్య ఓకే సో వ్యత్యాసం తీసుకున్నాను, ఆ వ్యత్యాసం వచ్చేసి 3.1గా అయింది. 3.1% అనేది మొత్తం జనాభాలో ఎంత అవుతుందో కనిపెడితే ఈ ఆన్సర్కి సరిపోతుంది. నార్మల్ పద్ధతిలో చేసామంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అనమాట. సో బి అనేటువంటి నగరంలో ఎంతమంది ఉన్నారో కనిపెట్టాలి, సో ఈ అనేటువంటి నగరంలో ఎంతమంది ఉన్నారో కనిపెట్టాలి. సో 2 విలువలు కనిపెట్టి అప్పుడు వ్యత్యాసం తీసుకోవాలి. అదే దానికి బదులుగా ఈ 2% మధ్య వ్యత్యాసం తీసుకొని ఆ వ్యత్యాసంతో కనుక మనము ఓకే సో మొత్తం నంబర్ని కనుక గుణించామనుకోండి సో సింపుల్ అయిపోతుంది అనమాట క్యాలిక్యులేషన్. సో అసలు ఈ మొత్తం 6 నగరాల్లో ఉన్నటువంటి సో జనాభా యొక్క ఓకే సో లెక్క ఎంత? 18,44,000. 18,44,000. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ 3.1% అనేది సో 18,44,000లో ఎంత అవుతుంది అనేది నేను కనిపెట్టాలి. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదనమాట. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ తీసుకుంటే ఈ 2 సున్నాలు ఓకే సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ పోతాయి. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1844 ఇంటూ 10గా రాసుకోవచ్చు. ఆ 10ని కనుక 3.10తో గుణించామనుకోండి ఏమవుతున్నది? సో 31 అవుతుంది అనమాట. ఓకే సో అంతేనా? ఎస్. సో కాబట్టి సింపుల్గా దీని యొక్క అర్థం ఏంటి అంటే 31 ఇంటూ 1844. సో పెద్ద నంబర్స్ కాబట్టి మనం చైనీస్ మల్టిప్లికేషన్ మెథడ్ వేసుకున్నా లేకపోతే ఏది వేసుకున్నా టైం అయితే పడుతుంది. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో, ఏ మెథడ్ ద్వారా తక్కువ టైంలో వస్తుందో సో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ అలాంటి సో కండిషన్స్ అయితే మనకి ఏం లేవదన్నమాట. సో టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇంటూ 31 అనమాట. సో డైరెక్ట్గా మనము సో తీసేసుకున్న దీని యొక్క విలువ సో 1తో గుణించామంటే మొత్తం అదే నెంబర్ వస్తుంది కాబట్టి అదే నెంబర్ రాసిస్తున్నాం. తర్వాత 3 అనమాట. సో 3 4 వచ్చేసి 12.
సో 3 4 12 మళ్ళీ 1 అంటే 13. ఓకే, సో 3 8 24. ఓకే, సో 24 1 అంటే 25. సో 3 1 3 1 2 అంటే 5 అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 11 అవుతుంది. ఓకే, సో మొత్తం ఎంత అవుతుంది మనకు 5 7 రావాలన్నమాట. సో 5 పక్కన 7 రావాలి. ఇక్కడ వచ్చేసి 7 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది అనమాట. ఎడం వైపు నుంచి 5 7 1 6 4, 5 7 1 6 4 అంటే సో మనకు ఆప్షన్ సిలో సరిగ్గా ఉందన్నమాట. సో కాబట్టి మనకు 91వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 3వ ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం క్యాల్కులేట్ చేసాం. ఓకే, సో మొత్తాన్ని సో లేకపోతే మనకు సో శాతాల్లో ఇక్కడ హారంలో వచ్చేసి ఇంకేదన్నా నంబర్ ఉంటే మనము సుమారుగా ఏదన్నా విలువ తీసుకొని దానికి దగ్గర ఉన్నటువంటి విలువ తీసుకొని ఈజీగా క్యాన్సిలేషన్ కొట్టేవాళ్ళం, మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇక్కడ గుణించాలి కాబట్టి గుణించే దాంట్లో మనం అప్రాక్సిమేషన్ అనేది ఓకే సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క నంబర్ అటు ఇటు పోయినా చాలా తేడాలు వచ్చేస్తాయి. ఓకే, సో కాబట్టి నేను ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి అయితే థర్డ్ ఆప్షన్ అనేది మనకు సరైనటువంటి జవాబు అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ 92వ ప్రశ్నకు కూడా ఒక సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సూచన ఏమి ఇచ్చారంటే ఇచ్చిన పట్టికలో 6 వేర్వేరు విషయాలలో 7 విద్యార్థులు సాధించిన మార్కులు కనిపిస్తాయంట. సో 7 విద్యార్థులు ఉన్నారంట, వాళ్ళు 7 మంది కూడా ఎన్ని సబ్జెక్టులో 6 సబ్జెక్టులో వాళ్ళు సాధించినటువంటి మార్కులు అనమాట. ఓకే, సో ఇక్కడ ఓఎం అంటే అప్టైన్ మార్క్స్ అనమాట. అప్టైన్ మార్క్స్ అంటే వాళ్ళు పొందినటువంటి లేదా సాధించినటువంటి మార్కులు. సో ఓఎం అంటే ఇంగ్లీష్లో అప్టైన్ మార్క్స్. ఓకే, ఓ అంటే అప్టైన్, ఎం అంటే మార్క్స్ అనమాట, అంటే సాధించినటువంటి లేకపోతే పొందినటువంటి మార్కులు అనమాట. సో మనకు ఏ అనేటువంటి విద్యార్థిని కనుక తీసుకుంటే సోషల్లో ఎన్ని తీసుకున్నాడు, సైన్స్లో ఎన్ని తీసుకున్నాడు, మ్యాథ్స్లో ఎన్ని తీసుకున్నాడు అనేది ఇస్తున్నాడు. ఇక్కడ 100 కనుక చూసారంటే 100 అనేది గరిష్ట మార్కులు ఆ సబ్జెక్ట్లో. సో ఈ సబ్జెక్ట్లో సో వాళ్ళు తెచ్చుకున్నటువంటి గరిష్ట మార్కులు అనమాట. ఓకే, సో సోషల్లో గరిష్టంగా ఓకే సో వాళ్ళు పెట్టినటువంటి గరిష్ట మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయన్నమాట. 100కి ఎన్ని తెచ్చుకున్నారు? ఏ అనే వ్యక్తి 44 సోషల్లో తెచ్చుకున్నాడు, 64 సైన్స్లో తెచ్చుకున్నాడు, మ్యాథ్స్లో వచ్చేసి 40, తర్వాత హిందీలో 61, ఇంగ్లీష్లో 47, సో సైకాలజీలో 50. ఈ విధంగా 6 సబ్జెక్టులో ఒక్కొక్క స్టూడెంట్ తెచ్చుకున్నటువంటి మార్కులు ఇచ్చేశాడు. అయితే మనం కనిపెట్టాల్సింది ఏంటి? ఇక్కడ నోట్ ఓఎం అంటే అప్టైన్ మార్క్స్ ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు. సో 92వ క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడంటే సైన్స్లో విద్యార్థులందరూ పొందిన మార్కులు సగటు ఎంత అని చెప్పి అంటున్నాడు. సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఎక్కడుంది మనకు సైన్స్ అనేది? సో ఇక్కడ ఉందన్నమాట. సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో అందరూ విద్యార్థులు పొందినటువంటి మార్కుల యొక్క సగటు కనిపెట్టాలి. సో ఇక్కడ మనం సగటు కనిపెట్టాలి కాబట్టి సగటు అంటే ఎలా కనిపెడతాం? మూలకాల మొత్తము డివైడెడ్ బై మూలకాల సంఖ్య. ఓకే, సో మనం కూడుకుందాం. ఇచ్చినటువంటి మార్కులన్నీ మనం కూడుకున్నామంటే ఎంత వస్తుందో మనం చూద్దాం. సో 60 ఒక 40 మనం లెక్క పెట్టేటువంటి పద్ధతి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో 60 ఒక 40 అంటే 100. సో 100 ఒక 60 అంటే 160. 160 ఒక 50 అంటే 210. ఓకే, 210 ఒక 50 అంటే 260. 260 ఒక 80 అంటే సో 340. 340 ఒక 70 అంటే ఓకే సో ఎంత అవుతుంది? సో 410 అనమాట. ప్లస్ ఈ ఎక్స్ట్రా నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ చిన్న నంబర్స్ మనం కూడుకుందాం. సో కూడుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? ఓకే, సో 4 8 అంటే మనకు 12. 12 ఒక 5 అంటే 17. సో 17 ఒక 5 అంటే 22. 22 ఒక 4 అంటే ఓకే సో 26 అనమాట. సో మొత్తం ఎంత వస్తుందంటే డివైడెడ్ బై ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఏ నుంచి జీ వరకు కాబట్టి 7 మంది అనమాట. ఓకే, సో 7 మంది. సో 410 ప్లస్ ఒక 26 అంటే ఎంత చెప్పొచ్చు? 436. 436 డివైడెడ్ బై 7. సో ఇప్పుడు 7తో మనం క్యాన్సిలేషన్ కొట్టాలి. 436ని 7తో క్యాన్సిలేషన్ కొట్టాలి. సో 7 ఒకట్లు. సో ఈ 43 తీసుకున్నాం అనుకోండి, 7 6ల 42 వస్తుందా? 7 6ల 42. సో ఇక్కడ పాయింట్ అనేది 6 తర్వాత రావద్దు, బట్ 6తో అయితే స్టార్ట్ కావాలి. బట్ ప్రతి ఆప్షన్ కూడా 6తో ఉంది కాబట్టి 6 తర్వాత వచ్చేటువంటి అంకె ఏంటనే దాన్ని బట్టి సో మనం డిసైడ్ చేయగలమా? 2 ఆప్షన్స్ అయితే దగ్గరగా ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ 43లో మనకు సో 42 పోయిందనమాట. సో ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది, పక్కన 6 ఉందన్నమాట, అంటే 16 ఉందన్నమాట. సో 16లో మనకి 7 అనేది ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది.
2 సార్లు పోతుంది 62. ఓకే, సో తర్వాత వచ్చేసి 16లో 14 పోతే 2 మిగులుతుంది, ఇంకా 2 మిగులుతుంది. సో కాబట్టి నేను పాయింట్ పెట్టుకున్నాను, 0 పెట్టుకోవచ్చు. కాబట్టి 2 పక్కన 0 వచ్చింది అనుకోండి, కుడి చేతి పక్క 20 అయిపోతుంది అనమాట. 20లో 7 అనేది ఎన్నిసార్లు పోతుంది? సో మరలా 2 సార్లేనమాట. సో 2 సార్లే 62.2. సో 2 తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 62.28 ఒక ఆప్షన్లో ఉంది, 62.27 అనేది ఇంకొక ఆప్షన్లో ఉందన్నమాట. సో ఈ 2 ఆప్షన్స్ అయితే పోయాయి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా మన ఆన్సర్స్ అయితే కావు. నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో 62.2 తీసుకున్నాను అనమాట, ఎందుకంటే 20లో 14 పోయింది ప్రస్తుతానికి. ఓకే, 7 వచ్చేసి 14 పోయింది. సో 14 పోతే ఇంకెంత ఉంది? 20లో 6 ఉందన్నమాట. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 60 అవుతుంది. సో ఇప్పుడు 60 అంటే మనకు 7లో ఎన్ని సార్లు పోతుంది? సో 7 8ల 56. సో కాబట్టి 62.28 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకా నెంబర్ వస్తూ ఉంటుంది. ఓకే, సో మనకు ఇంకా డెసిమల్ పాయింట్ తర్వాత ఇంకా నంబర్స్ వస్తూ ఉంటుంది, బట్ ఒక 2 పాయింట్స్ అయితే చాలు. 62.28 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ ఆప్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనకు సో షార్ట్ లిస్ట్ చేయడం అనేది టైం పట్టింది. ఓకే, సో ఇస్తారు కొన్నిసార్లు మనకు క్వశ్చన్స్ సో టైం పట్టే విధంగా క్యాల్కులేషన్ని వాళ్ళే డిజైన్ చేస్తారు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ దగ్గర అయితే మనం ఖచ్చితంగా పెన్ను పేపర్ వాడాలి, కొంచెం టైం అనేది కూడా పెట్టాలన్నమాట. ఓకే, సో అలా కాకుండా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా క్యాల్కులేషన్ చేసేటివి, అక్కడ మనం టైం సేవ్ చేసుకోవాలి. ఎక్కడ టైం అనేది ఖర్చు పెట్టాలో అక్కడ టైం అయితే ఖర్చు పెట్టాలన్నమాట. ఓకే, సో కాబట్టి 92వ ప్రశ్నకి అయితే సరైన జవాబు ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇక్కడ పోలిక పరీక్ష అనేటువంటి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఏమి ఇచ్చాడు మనం చూద్దాం. 93వ ప్రశ్నలో సో క్రింది ఎంపికల నుండి సరైన పోలికను ఎంచుకోండి. ఓకే, సో సరైన పోలిక అనమాట, అంటే పోలిక పరీక్ష. రక్తము, ఓకే, సో తర్వాత వచ్చేసి ప్రశ్నార్థకం ఇచ్చాడు, తర్వాత వచ్చేసి నీరు, ఇంకే పైప్ లైన్లు ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మొదటి పదం ఇచ్చాడు, రెండో పదం ఏమవుతుందో మనం కనుక్కోమని చెప్పాడు, ప్రశ్నార్థకం ఇచ్చాడు కాబట్టి. సో తర్వాత నీరుంది, పైప్ లైన్లు ఉన్నాయన్నమాట. నీరు అనేది 3వ పదము, పైప్ లైన్ అనేది సో 4వ పదం అనమాట. ఓకే, సో నీరుకి పైప్ లైన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? నీరుకి పైప్ లైన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే నీరు అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనము సో తరలించాలి అంటే, సరఫరా చేయాలి అంటే పైప్ లైన్స్ ద్వారా సో మనము ఈజీగా పంపించవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా రక్తం వచ్చేసి మన శరీరంలో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మనకు సరఫరా చేయాలి అంటే సో ఏం పనికి వస్తాయి, దేని ద్వారా చేస్తాము? సో సిరలు అనమాట. ఏ విధంగా నీరుని పైప్ లైన్ ద్వారా మనము సో సరఫరా చేయొచ్చు, సో అదేవిధంగా రక్తమును సిరలు అనేటువంటి సో వాహకాల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సో ప్రవహించడం జరుగుతుందన్నమాట. నీరు ఏ విధంగా పైప్ లైన్స్ ద్వారా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ప్రవహిస్తుందో సో అదే విధంగా రక్తం అనేది సిరల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సో ప్రవహిస్తుందన్నమాట. సో కాబట్టి 3వ పదానికి 4వ పదానికి ఉన్నటువంటి పోలికనే ఆధారం చేసుకుంటే మొదటి పదంతో సంబంధం కలిగినటువంటి పదం అంటే ఖచ్చితంగా మనకు సిరలు అవుతుందన్నమాట. ఓకేనా, రక్తము సిరల ద్వారా ప్రవహిస్తుంది, నీరు పైప్ లైన్స్ ద్వారా ప్రవహిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి 93వ ప్రశ్నకి సరైన జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మిగతావి మూత్రపిండాలు తీసుకున్నా, ఓకే, సో వాటి యొక్క పనితీరు వేరే అనమాట. ఊపిరితిత్తులు తీసుకుంటే వేరే. సో గుండె వచ్చేసి మనకు అన్ని ప్రాంతాలకి సో ఒక ఛానల్లా ఉంటుందన్నమాట. సో అది ఒక హబ్లా ఉంటుందన్నమాట. సో కానీ పైప్ లైన్స్కి సమానమైనటువంటి పనితీరు అయితే గుండె చేయదనమాట. పైప్ లైన్స్ లాంటి పని చేసేది ఏది అంటే నీరుకి ఏ విధంగా పైప్ లైన్స్ పనిచేస్తుంటాయో అలాగే రక్తానికి సిరలు పనిచేస్తుంటాయి తప్ప గుండె అనేది పని చేయదు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 94వ ప్రశ్న. సో 94వ ప్రశ్న మనం తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇచ్చిన పంటను సో ఇచ్చిన పటంను తయారు చేయడానికి అవసరమైన కనీస సరళ రేఖలను కనుగొనండి. ఇదే ప్రశ్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దీనికి సో మనకు ఏ విధంగా ఆన్సర్ కనిపెట్టాలనేది కూడా నేను చెప్పాను. కనీసం అని అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి, గరిష్టంగా అంటే ఎలా ఆన్సర్ చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది చూడబోతూ ఉన్నాము. సో కనీసం అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి? సో కనీసం అన్నప్పుడు మనకు ఉన్నటువంటి బొమ్మలో ఉన్నటువంటి గీతలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో అడ్డుగా కానీ నిలువుగా కానీ వీలైనంత పొడవైనటువంటి గీతలుగా మనం తీసుకుంటాం. సో ఇది ఒక లైన్ అన్నమాట. 1 2 3 4 5 6
7 8 9 10. సో ఇది 10వ అవుతుందన్నమాట. 10 11 12 13. ఓకే, సో ఈ విధంగా సో వీలైనంత ఓకే, సో ఎక్కువ పెద్ద లైన్ అనేది మనం తీసుకోవాలన్నమాట కనీసం అడిగినప్పుడు. సో అదే గరిష్టంగా అన్నాడు అనుకోండి, వీలైనంత చిన్న లైన్ అనేది మనం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 13 అనేది అవుతుందన్నమాట. సో డైరెక్ట్గా 94వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే 3వ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్స్గా అయితే మాట్లాడలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 192 అనేది క్రింది వాటిలో దేని యొక్క 2/3వ భాగము అవుతుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇది అర్థమెటికల్ రీజనింగ్ అనేటువంటి టాపిక్ నుంచి అడిగేటువంటి ప్రశ్న అనమాట. సో అర్థమెటికల్ రీజనింగ్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సో సింపుల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనమాట. మనం 10th క్లాస్ వరకు ఏదైతే బహుపదులు చాప్టర్ ఉంటుంది కదా, 9th మేబీ 10th, సో సరిగ్గా ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు నాకు ఏ క్లాస్లో వస్తుంది అనేది, బట్ బహుపదులు అనేటువంటి సో చాప్టర్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ చాప్టర్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇక్కడ వచ్చేసి మనం అర్థమెటికల్ రీజనింగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే లాజిక్ ఉంటుంది, సో తర్వాత మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట, మ్యాథ్స్ కూడా కలిసి ఉంటుంది. సో చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 192 అనేది క్రింది వాటిలో దేని యొక్క 2/3వ భాగం అంటున్నాడు అనమాట. అంటే 192 అనేటువంటి నంబరు ఏదో ఒక తెలియనటువంటి నంబర్కి 2/3వ భాగం అంట. ఓకే, ఈ 192 అనేది తెలియనటువంటి నంబర్ ఎక్స్కి 2/3వ భాగం అవుతుందంట. అయితే మన వాళ్ళు ఏమడుగుతున్నాడంటే ఈ తెలియనటువంటి ఆ నంబర్ ఏంటయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఏంటో కనిపెట్టాలనుకోండి, నేనేం చేయాలి, ఇక్కడ పెంచుతున్నటువంటి 2/3ని యువతలకు పంపిస్తే అది భాగిస్తుంది, భిన్నం కాబట్టి యువతలకు వెళ్తే తిరగబడుతుంది అనమాట. సో కాబట్టి 192 ఇంటూ 3/2 అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎక్స్ అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం క్యాన్సిలేషన్ కనుక కొడితే 2 1లో 2 9 18 2 6 12 అనమాట. ఓకే, సో కాబట్టి సో 2 96 వచ్చేసి 192 అవుతుంది. ఇప్పుడు 3 × 96 యొక్క విలువే మన ఆన్సర్ కావాలి. 3 6 18. సో 3 6 18. ఓకే, సో అంటే 1 ఉంటుంది అనమాట. 3 9 27, 27 1 అంటే 28, అంటే 2 8 8 అనేది మనకు కావాల్సినటువంటి నంబర్. సో 288. సో 288 అనేది మన ఆన్సర్. ఓకే, సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 192 అనేది ఏదో ఒక తెలియనటువంటి నంబర్లో 2/3 వంతు అవుతుంది. అయితే ఆ తెలియని నంబర్ ఏంటయ్యా అని చెప్పి అడిగాడు, అది క్వశ్చన్. సో కాబట్టి మనము దానికి ఒక సమీకరణాన్ని సో రాసాము, ఆ సమీకరణం ద్వారా మనం ఆన్సర్ అనేది చేసాము అనమాట. సో ఈ స్టెప్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుంటే, ఈ కాన్సెప్ట్ అడిగి ఉంటే డైరెక్ట్గా 192ని సో 3/2తో గుణిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏమడిగాడు, గడియారం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు ఉంటే, సో వ్యాసార్థం అంటున్నాడు అనమాట. సో గడియారం యొక్క వ్యాసార్థము, సో గడియారం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీని యొక్క ఓకే సో పొడవు అనమాట. సో దీన్నే కదా మనం వ్యాసార్థం అంటాం. ఓకే, సో స్మాల్ ఆర్తో సూచిస్తాం కదా దాన్ని. ఎస్, ఈ వ్యాసార్థం ఎంత అన్నాడంటే 7 సెంటీమీటర్లు అంట. 7 సెంటీమీటర్లు. ఓకే, సో జనరల్గా మనకు వచ్చేసి నిమిషాల ముళ్ళు దరిదాపులు ఓకే సో ఇలానే ఉంటుంది, పొడవుగా ఉంటుంది. సో తర్వాత సెకండ్ల ముళ్ళు కూడా దరిదాపులు ఈ అంచులను తాకుతూ ఉన్నట్టు ఉంటుందా? ఎస్. ఓకే, సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ ముళ్ళుల యొక్క పొడవు ఇచ్చాడు, వ్యాసార్థం, వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? సో ఆ సెకండ్ల ముళ్ళు కావచ్చు, లేకపోతే నిమిషాల ముళ్ళు యొక్క పొడవు ఇచ్చాడు. ఓకే, అయితే మనం ఏం కనిపెట్టాలి? గడియారం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు ఉంటే 10 గంటల వ్యవధిలో గడియారం యొక్క సెకండ్ల ముళ్ళుతో ప్రయాణించవలసిన దూరం ఎంత? ఓకే, సో ఎన్ని గంటల వ్యవధి అంట? 10 గంటలు అంటున్నాడు. సో 10 గంటల వ్యవధి, 10 గంటల వ్యవధిలో సెకండ్ల ముళ్ళు ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో సెకండ్ల ముళ్ళు ఎలా ప్రయాణం చేస్తూ ఉంటుంది? సహజంగా ఇలా తిరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ప్రతి సెకండ్ కూడా కదులుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్తుంది.
ఓకే, సో ఈ గడియారం అనేది మనం వృత్తంగా తీసుకుంటాం, సహజంగా వృత్తంగా మనం తీసుకుంటాం. ఓకే, సో మీకు వింత డౌట్ కూడా రావచ్చు అనమాట, సార్ మనకు గడియారాన్ని సో చతురస్రం రూపంలో, దీర్ఘ చతురస్రం రూపంలో, ఇంకా ఓకే సో లవ్ షేప్ రూపంలో ఇట్లా తీసుకుంటాం కదా, ఎందుకే వృత్తం తీసుకోవాలంటే స్టాండర్డ్ అనమాట. ఇది ఒక స్టాండర్డ్, మనకు గడియారం అంటే వృత్తాకారంలో తీసుకోవాలి. ఓకే, సో మొదట వృత్తాకారంలో ఉండేది, తర్వాత అనేకమైన ఆకారాల్లో మనం సో తీసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి ఇది స్టాండర్డ్ అనమాట. సో వృత్తాన్నిగా తీసుకోవాలి, గడియారం అంటే వృత్తంగా మనం తీసుకోవాలి. సో లవ్ షేప్లో, లేకపోతే ఇంకా ఆకు షేప్లో, లేకపోతే ఇంకొక షేప్లో మనం తీసుకోకూడదు. సో జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి డిజైన్స్ ఉన్నటువంటి గడియారాలు కొనుక్కొని పెట్టుకోవచ్చు టైం చూసుకోవడం కోసం. బట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ వృత్తం చుట్టూ ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు సో ఈ సెకండ్ల ముళ్ళు ఒకసారి ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? సో ప్రతి నిమిషానికి అంటే ప్రతి 60 సెకండ్లకి నిమిషాల ముళ్ళు దాని యొక్క స్థానాన్ని మరలా అదే స్థానానికి తెచ్చుకుంటుందా లేదా? ఎస్, అంటే ఈ వృత్తం చుట్టూ తిరిగి రావడానికి సో సెకండ్ల ముళ్ళకి ఎంత సమయం పడుతుంది? సో ఖచ్చితంగా 1 నిమిషం సమయం అయితే పడుతుందన్నమాట. ఓకే, సో ఇలా తిరుగుతూ ఉంది కాబట్టి అది తిరిగేటువంటి దూరము అంటే ఖచ్చితంగా వృత్తం యొక్క సో చుట్టుకొలత అవుతుందా? పరిధే కదా అవుతుంది. ఎస్, ఓకే, అంటే ఒక్కసారి కనుక ఈ సెకండ్ ముళ్ళు ఇలా తిరిగింది అనుకోండి, ఒకసారి వృత్త పరిధిని సో కంప్లీట్ చేసింది, అంటే వృత్తం చుట్టూ తిరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగపడుతుందంటే వృత్త పరిధి అంటే వృత్తం యొక్క చుట్టుకొలతకు సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో సో అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఒక్కసారి తిరగాలి అంటే సో అది ఎంత సమయం తీసుకుంటుంది, లేకపోతే ఎంత సమయం తీసుకుంటుంది అంటే 1 నిమిషం తీసుకుంటుంది. ఒక్కసారికి ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే వాడు వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సో వృత్త పరిధికి అంటే చుట్టుకొలతకి మనకు ఫార్ములా ఏమవుతుంది? 2πr కదా. ఒక్కసారి వృత్తం చుట్టూ తిరిగి వస్తుంది కదా, సో అది ఒక్కసారి వృత్తం చుట్టూ తిరిగి రావడానికి సో ఎంత దూరం ప్రయాణం చేస్తుందంటే సో 2πr అనేటువంటి సూత్రంలో r యొక్క విలువను ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. ఇది ఒక్కసారికి, కానీ 10 గంటల సమయంలో ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది మనకు కావాలి. ప్రతి నిమిషానికి ఒకసారి చుట్టేసి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు 10 గంటలు అంటే సో 10 గంటల్లో 60 నిమిషాలు ఉంటాయి. ప్రతి నిమిషానికి ఒక్కసారి తిరుగుతుంది కాబట్టి 10 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 2πr. ఓకే, సో 10 గంటల్లో ఎన్నిసార్లు తిరుగుతుందంటే 600 సార్లు తిరుగుతుంది అనమాట. ఒక్కసారి తిరిగేటువంటి దూరం ఎంత అంటే 2πr. ఓకే, సో 2πr అనేటువంటి సూత్రంలో మనం r యొక్క విలువ ప్రతిక్షేపిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరము ఒక్కొక్కసారి ఆ సెకండ్ల ముళ్ళు అనేది తిరుగుతుంది. సో కాబట్టి ఈ సూత్రంలో సో ఈ ఈక్వేషన్లో మనకు r యొక్క విలువను ప్రతిక్షేపిస్తే సరిపోతుందా లేదా? ఎస్. సో 10 ఇంటూ 60 ఇంటూ 2 సో 5 అంటే 22/7 మనం చిన్నప్పటి నుంచి పట్టినటువంటి విలువ. సో చాలా సింపుల్ విలువ. r అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్లు అనమాట. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. ఈ హారంలో ఉన్నటువంటి 7కి ఈ లవంలో ఉన్నటువంటి 7కి క్యాన్సిలేషన్ పోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? సో 10 ఇంటూ 6 ఇంటూ 2 ఇంటూ 22. సో ఇక్కడ 10 ఇంటూ 6 అంటే 600 అయిపోతుంది. ఇది 600 అయిపోతుంది. 2 ఇంటూ 22 అంటే 44 అవుతుంది అనమాట. ఈ 2 సున్నాలు పక్కన పెట్టేసి 44ని 6ని గుణించేసామంటే మనకు విలువ వచ్చేస్తుందా? ఖచ్చితంగా. ఓకే, సో 44 ఇంటూ 6 అనమాట. 6 4ల 24, 6 4 24 ప్లస్ ఇంకొక 2 అనమాట, అంటే 26. సో దీనికి పక్కన 2 సున్నాలు పెట్టేసుకోవాలి మనం, అంతే. ఓకే, సో 26. ఓకే, సో 4 2 సున్నాలు. సో అంటే మనం ఏం చెప్పచ్చు, ఈ వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువ అంటే సో 26 4 2 సున్నాలు అనేది మనకు సెంటీమీటర్లో వచ్చింది. ఎందుకు అంటే ఈ 7 అనేది సెంటీమీటర్లో ఉంది కదా. ఈ వచ్చినటువంటి ఈ విలువ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఆప్షన్స్లో మనకు మీటర్లో ఇచ్చాడు. ఓకే, సో 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు అని చెప్పచ్చు? 100 సెంటీమీటర్లు కాబట్టి 2 సో 26,000 సో 400 అంటే ఎంత చెప్పచ్చు మనము? ఇక్కడ 2 సున్నాలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా ఆ 2 సున్నాలు పక్కన పెట్టాలంటే సో అంటే సెంటీమీటర్ నుంచి మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో డివైడెడ్ బై 100 రాసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లే.
సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలి అంటే సెంటీమీటర్ డివైడెడ్ బై 100 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సో ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు ఉంటాయి కాబట్టి సో ఈ 26,400 సెంటీమీటర్లు అనేది ఎన్ని మీటర్లు అవుతుందంటే సింపుల్గా డివైడెడ్ బై 100 వేస్తే సరిపోతుంది అనమాట. అంటే 264 అయిపోతుంది, 264 మీటర్లు. సో కాబట్టి ఏ ఆప్షన్ ఉందో చూడండి ఇక్కడ 264 అనేది మనకు సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 96వ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్గా మనము తీసుకోవచ్చు. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.